కానీ మీరే అన్నారా అంత తక్కువ జీతానికి మొత్తం నడిపించుకోవాలి మనమే, కానీ ఇది ఒక కొత్త రంగం. అమ్మా నాన్న ఏమనలేదా, మనతో అయ్యేదేనా ఇది? అమ్మా నాన్న పాపం నేనేం చేస్తున్నానో తెలియని వాళ్ళు ఈ లోకం కాదు, పల్లెటూళ్ళలో ఉంటారు ఎక్కడో. నేను ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాను అనుకుంటారు. పైగా మేము 7 బ్రదర్స్, పైన ఒక సిస్టరు, 8 నేను ఒక ఆరో వాడిని. నేను అంటే నా పైన మా అక్కతో కలిపి 6 ఉన్నారు. 6 అన్నలు. చిన్న సంపాదన. మా ఫాదరు ఫార్మర్, వ్యవసాయదారుడు. వేదాలు ఆయన లోకం వేరు. ఎక్కడ లంచాలు ఇవి అవకాశం లేదు మా నాన్నకు. వేదాల్లో లంచాలు ఎవరు. సో అట్లా జీవితాన్ని నెట్టుకొచ్చిన మనిషి. మేమెవరు ఆ లైన్లోకి వెళ్ళలేదు, మా రూట్లోకి వచ్చేసాం. ఇంతమందిని పోషించడానికి విచ్చలవిడిగా డబ్బులు చల్లి అది ఉండాలి కదా. అందుకని మా అన్నయ్య ఒకరు ఉంటే, అన్నయ్యని ఇక్కడ హైదరాబాద్లో ఎప్పుడు 70లో నేను వచ్చానంటే అప్పటికి నా చదువు అవ్వలేదు. చదువు నైట్ కాలేజీలో చదువుకున్నాను, డే టైంలో జాబ్ చేశాను. తర్వాత ఇక్కడి నుంచి ఒక స్టేజ్లో నేను మద్రాసు వెళ్దాం అనుకున్నాను. ఈ నాటకాలు ఆడి 16 ఏళ్ళ అనుభవంతో ఎవరెవరో వెళ్తున్నారు, సరదాగా నువ్వు వెళ్ళని మా బ్రదర్ నన్ను ఎంకరేజ్ చేస్తే నాకు అక్కడేం ఛాన్సులు రెడీగా లేవు, నేను వెళ్ళి వెతుక్కోవాలి అంతే కొత్తగా. అప్పుడు నేను పిల్లల్ని ఎక్కడ పెట్టను, మా ఫాదర్కి వాళ్ళకి తెలియదు కదా కనీసం. అందుకని నేను వీళ్ళని లగేజ్తో వెళ్ళిపోయి వితౌట్ ఎనీ ఛాన్స్ ఒక నమ్మకంతో సినిమా ఫీల్డ్కి వెళ్తే నేను ప్రూవ్ చేసుకోగలను, అది ఎన్ని కష్టాలు పడినా అనేది నమ్ముకున్నాకే 100 సార్లు ఆలోచించడం అనేది. అది ఇంకా ఆలోచించాక మీకు నచ్చితే వెనకపోయేదే లేదు. సో ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా అంటే మా అమ్మ నాన్న ఒప్పుకోవడం కాదు గ్రేట్, మా ఆవిడ ఒప్పుకోవడం. మా పిల్లలు అమాయకులు, ఏం తెలియదు. మా ఆవిడ నేనేం చేస్తే అది దానికి నచ్చడం అనేది అక్కడ గ్రేట్నెస్.